హరే కృష్ణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణాస్ మెసేజ్. భగవద్గీతలోని మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం. తతః శ్వేతైర్యయుక్తే మహతి సంధ్యనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఎదుటి పక్షములో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. భాష్యము. భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణార్జునుల హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించబడింది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షము వారికి జయమనే ఆశ లేదని ఆ దివ్య శంఖాల ధ్వని సూచించింది. జయోస్తు పాండుపుత్రానాం యేషాం పక్షే జనార్దనః. శ్రీకృష్ణుని సాంగత్యము కారణంగా విజయము సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా వసించదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్య ధ్వని సూచించినట్లుగా విజయము, ఐశ్వర్యము అర్జునుని కొరకే ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవిని ద్వారా అర్జునునికి ఇవ్వబడినట్టుది. ముల్లోకాలలో ఎక్కడకు వెళ్ళిన ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యము కలదని ఇది సూచిస్తున్నది. హరే కృష్ణ.